ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక పడిపోవా వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక మారులు పడు సమయములో ప్రభువాని కవిదేయుడనై పలు మారులు పడు సమయములో ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక ఆదాము ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను ఆదాము ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను సిలువకు జాయగ బలినార్పించి ప్రియముగా విమోచించితివి సిలువకు జాయగ బలినార్పించి ప్రియముగా విమోచించితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై
యోవేలు గ్రంథము 753 యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుండి 16 వచనాల వరకు మార్చి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17 వచనాల వరకు మనం మార్చి 16 వచనాల వరకు మార్చి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాకవుదుడి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను నంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురముల నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. ప్రభు ఈ మాటను దీవించి ఈ లేఖనముల ద్వారా దేవుడు మనతో కొద్ది సమయం మాట్లాడులాగున దేవుని యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళు దయచేసి మోకరించండి. సర్వోన్నతుడగు మా తండ్రి, సర్వకృపానిధియగు మా దేవ, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీతిగల న్యాయాధిపతి, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన పూజింపదగిన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. రాత్రికాల సమయంలో మీ ప్రజలముగా మీ సన్నిధిలో చేరి నా ప్రభువా ఉపవాస దినమును ఆచరించడానికి మమ్మల్ని మీరు మీ సన్నిధికి సమకూర్చి తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఒప్పుకోలు ప్రార్థనలో మీరు మాకు సహాయపడుతూ వచ్చినారు, వందనములు. మా బలిపీఠాన్ని మేము కట్టుకోవడానికి సరి చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నిజంగా తండ్రి, సంఘం యొక్క వ్యక్తిగత అక్కరైతేనేమి నా ప్రభు భారంతో మీ సన్నిధిలో మేము మొరపెట్టవలసినటువంటి వారంగా ఉంటున్నాం కనుక నా ప్రభు అతని ప్రార్థనలు ప్రవేశించే ముందుగా నా దేవ మీరు మాతో మీరు మాట్లాడుతున్నామని మనం చేసుకుంటూ వస్తున్నాం. నిజంగా తండ్రి, కనికరించము, కృప చూపించము. చదవబడిన ఈ లేఖనాలు నా ప్రభు దీవించి ఆశీర్వదించి మాకు విరిచి పంచిపెట్టుమని మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీ మాటలు వినగలిగించేవి గ్రహించే ఆత్మను కూడా మాకు దయచేసి పెట్టండి. ప్రేమగల తండ్రి, మా నిద్రమత్తు వేరైన తలపు అవన్నీ కూడాను నా దేవ తొలగిస్తున్నామని మనం చేసుకుంటూ వస్తున్నాం. సమయంలో నిలబడే మీ దాసునైనటువంటి నేను కేవలము నా ప్రభా అతని బలహీనుడును దేవ అయోగ్యుడు నా పాత్రుడని ఒప్పుకుంటూ వస్తున్నాను. నిజంగా తండ్రి, మీ సన్నిధిలో నిలబడే శక్తి సామర్థ్యము ఏమాత్రము నాకు లేదని ఒప్పుకుంటూ వస్తున్నాను. కనికరించము, కృప చూపించము నా దేవ, మీరు బలపరచండి. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి పెట్టి నా దేవ నా ప్రభు మీరే నా తన మిస్సులో చోట్ను మరుపరుచుకొని మీ నోటు పూరగా మాత్రమే నన్ను ఉపయోగించుకోవాల్సిందిగా నా దేవ పరిచయం ఎంతటిని మీ కృపగల మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. యోవేలు రాసినటువంటి ఈ పుస్తకము మనందరికీ పరిచయమైనటువంటి భాగంగా మనం ఎరుగుదాము. అయితే ప్రార్థనకు వెళ్ళే ముందుగా మరొకసారి మాటల చేత పురుకొల్పబడినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనము ఎట్లా ఉపవాసం ఉండి ప్రార్థించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది.
ఎట్లా ప్రార్థించినప్పుడు దేవుడు మరి మన ప్రార్థన మరి ఆలకించి ఆయన ప్రతిఫలము మరి అనుగ్రహించేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం ఇక్కడ మరి చూస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. ఈ భాగంలో మనం చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తము రాయబడినటువంటి మాటలుగా మనము చూడవచ్చు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో మరి ఎంతో నష్టము, ఎంతో మరి కీడును వారు అనుభవిస్తున్నటువంటి సందర్భము మొదటి అధ్యాయంలో మనమంతా కూడాను చూడొచ్చు. కాబట్టి వారు మరి ఎంతో క్షోభను అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని మనము ఇక్కడ గమనించవచ్చు. ఆ మాటలన్నీ కూడా మనము మరి సమయంలో చూడం. కానీ కాబట్టి వారు కలిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి వారెంతో దుఃఖిస్తూ రోధిస్తూ వేదన పడుతున్నటువంటి సందర్భమును మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అటువంటి నష్టం నుండి వారు మరి విడిపింపబడాలా, అటువంటి స్థితి నుండి వారు మరలా వారు సమకూర్చబడాలా. ఏదైతే వారు నష్టపరుచుకున్నారో, ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే మరి వారి వద్ద నుండి వారు కోల్పోతూ వచ్చినారో వాటిని తిరిగి వారు సమకూర్చబడాలని దేవుడు ఇష్టపడినటువంటి వాడే యోవేలు ప్రవక్త ద్వారా మరి ఇశ్రాయేల్ ప్రజలను మరలా దర్శించడానికి దేవుడు ఇష్టపడి తన ప్రవక్త ద్వారా తెలియపరచబడినటువంటి లేఖన భాగాలను మనము ఇక్కడ చూడవచ్చు. వారు చేసినటువంటి కార్యములను బట్టి దేవుడు ఆ రీతిగా వారిని నష్టానికి, లేకపోతే కష్టానికి, దుఃఖానికి, బాధకు, ఇబ్బందికి దేవుడు అప్పగించినాడు. అయితే తిరిగి వారు సమకూర్చబడాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే మరి యోవేలు ద్వారా 12వ అధ్యాయం 12వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. 12వ వచనం మనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. కాబట్టి ఎవరి యొద్దకు వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, సమస్యలు వేరుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రియమైన వారులారా, కుటుంబ పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, మరి పరిస్థితులు వేరుగా మనకు అనుకూలంగా లేకుండా ఉన్నటువంటి సందర్భంలో మనము ఎవరి వైపు వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు వెళ్ళాలా? దేవుని యొద్దకు వెళ్ళాలి. నా యొద్దకంటే దేవుని యొద్దకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనే మాట మనం చూడవచ్చు. కాబట్టి ఎటువంటి పరిస్థితి మన జీవితంలో ఎదురైనప్పటికీ మనము ఎవరి యొద్దకు వెళ్ళాలి అనే విషయానికి ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది. ఎట్లా వెళ్ళాలి అనే విషయాన్ని కూడా దేవుడు ముందుగా బయలుపరుస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడైనను, ముందు జరిగిందేదో జరిగింది, ఇప్పుడైనను గతంలో జరిగిన విషయాలన్నీ కూడా జరిగిపోయినాయి, అయినా సరే ఇప్పుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇప్పుడైనను ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఉపవాసం అనే మాట బైబిల్ గ్రంథంలో దగ్గర 61 సార్లు వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఉపవాసంతో ఉన్నటువంటి జీవితం, ఉపవాసం కలిగి ప్రార్థించినటువంటి ప్రార్థనలు ఎంతో విజయవంతంగా వారి యొక్క ప్రార్థనలో ప్రతిఫలం వారు పొందినట్లుగా మనము చూడవచ్చు. ఏ సమస్య వచ్చినా సరే మనం చేసినటువంటి ప్రార్థన కంటే, మామూలు ప్రార్థన కంటే ప్రియమైన వారులారా, ఉపవాసంతో ఉండి చేసినటువంటి ప్రార్థన అదెంతో మరి సక్సెస్ఫుల్, అంటే ఫ్రూట్ఫుల్గా ఉంటేదనే విషయాన్ని మనము చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఏం చేస్తూ వచ్చినారండి? ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చినారు. ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన ఫలితాన్ని ఇచ్చేది. ఉపవాస ప్రార్థన విజయమును అనుగ్రహించేది. ఉపవాస ప్రార్థన అది విడుదల దయచేసేది. ఉపవాస ప్రార్థన అన్నది శాసనములు కూడాను మార్చివేసేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో అనేక సందర్భములు మనము
చూడవచ్చు. కాబట్టి ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థన అన్నది మనం చూడవచ్చు, ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలాగుండాలన్నది కూడా బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు మరి మత్తయి రాసిన సువార్తలో చెప్పినాడు. కాబట్టి ఉపవాసం ఉండేవాళ్ళు ఎట్లా ఉపవాసం ఉండాలి? కొంతమంది ఉపవాసం ఉంటుంటాం, ముఖంలో నవ్వు ఉండదు, ఏంటంటే ఇంకా తల విరుబూసుకొని ఇంకా ఇతను ఈరోజు ఉపవాసం ఉన్నాడు అని ఇతరులు చెప్పుకోవాలా. అట్లాగా కొంతమంది మరి పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నట్లుగా వారు వారు చూపించుకోవడానికి వారు వేషధారణ కలిగినటువంటి ఉపవాసం కొంతమంది కలిగి మరి ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థన దేవునికి అనుకూలం అంటే దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి? ఎలాంటి ఉపవాసం దేవునికి అనుకూలం? ఎటువంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు దాన్ని అంగీకరించేవాడుగా ఉంటాడు. దేవునికి అనుకూలమైన ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన ఏంటన్నది దేవుని లేఖల భాగంలో మనము మరి గమనించవచ్చు. మత్తయి రాసిన సువార్తలో ఆ మాట మనం చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎట్లా ఉపవాసం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే శిష్యులకు మరి బోధించినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 6వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసి, మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తమ ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారి తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు మీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయునప్పుడు నీ తలనంటుకొని నీ ముఖము కడుక్కునవలెను, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎట్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడో అనే విషయాన్ని ఇక్కడ చక్కగా వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి వేషధారుల వలె నేను ఉండి ఉపవాసం ఉండి మనము ఎంత ప్రార్థన చేసినా సరే అది దేవునికి ఏమాత్రం అంగీకారము కాదు. మనుషులకు కనబడే వలనని మనం ఏం చేస్తుంటాం, చాలామంది మనుషులకు కనబడే వలె బయటికి అంటే బాహ్యంగా కనబడే విధంగా మనం ఉపవాసంగా ఉంటూ మనం ప్రార్థించే వారముగా ఉంటున్నాం. ఆ ప్రార్థన రహస్యమందు ఉన్నటువంటి చూచు తండ్రికి ఏమాత్రం అది అంగీకారం కాదు. ఏమాత్రం దాని యొక్క ఆ ప్రార్థనకు లేకపోతే ఆ ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రార్థనకు ప్రతిఫలము మనం పొందలేం. ఎట్లా ప్రార్థించాలని వ్రాయబడి ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం. రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని, తల అంటుకొని ముఖము కడుక్కొని అప్పుడు మనము ప్రార్థించినప్పుడు రహస్యమందు చూచున్న తండ్రి ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి ఫస్ట్ మెసేజ్లో మనం చూసాము, మనము హృదయం ఎట్లా సిద్ధపరచుకోవాలో అనే విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, బాహ్యంగా మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో మరి ప్రార్థించటం కాదు, కానీ అంతరంగమైనటువంటి సిద్ధబాటు మనం కలిగినటువంటి వారమై, హృదయ సిద్ధబాటు కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో ఏం చేయాలో మనము ప్రార్థించినప్పుడు అటువంటి ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమనే విషయాన్ని మనము చూస్తున్నాం. రహస్యమందు చూచున్నటువంటి తండ్రి మనకేం చేస్తాడు, ప్రతిఫలము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఉపవాసము ఉండి ఏం చేయాలో మనము ప్రార్థించాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలా, యోవేలు రాసిన గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాలా, దుఃఖించుచు మనపూర్వకంగా ప్రార్థించాలా, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో నేను కూడాను ప్రార్థించాలని ఆశతో వచ్చి ఉంటున్నాం. ప్రియమైన మనక వ్యక్తిగత అక్కర కావచ్చు, సంఘ అక్కర్లు కావచ్చు, దాని నిమిత్తము మనము కన్నీళ్ళు విడుస్తూ ఏం చేయాలా,
ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనపూర్వకంగా దుఃఖించుచు దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దేవునికి ఉన్నతమైనటువంటి తలంపుగా మనము చూస్తున్నాం. ఇదే యెహోవా వాక్కు. అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది. అటువంటి విజ్ఞాపన దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడనే విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వర్లారా, ఉపవాసంతో ఉండి ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. ఎట్లా ప్రార్థించాలనే విషయాన్ని మనం చూస్తున్నాము. కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారంగా ఉండాల. కాబట్టి అట్టి ప్రార్థన దేవునికి అనుకూలం, దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు, దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటాడని విషయాన్ని మనం చూస్తున్నాం. అటువంటి మనపూర్వకమైనటువంటి ప్రార్థన, అటువంటి విజ్ఞాపన ఎవరైతే చేస్తారో వారు ప్రార్థన మరి దేవుడు ఆలకించడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు. 13వ వచనంలో మనం చూస్తున్నాం, యోవేలు రాసిన గ్రంథంలో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం కలిగినటువంటి వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి పశ్చాత్తాపపడును గనుక మీ హృదయములను చింపుకొని తట్టు తిరుగుడి. చూస్తున్నాం ఇక్కడ మీ దేవుడైనటువంటి యెహోవా, మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం విశ్వాసించినటువంటి దేవుడు, మనం ఆధారపడుతున్నటువంటి ఆ దేవుడు ఎటువంటి వాడో తన యొక్క గుణ లక్షణాలు ఇక్కడ మనకు వ్రాయబడినటువంటి మాట మనము చూస్తున్నాం. ఆయన కరుణ వాత్సల్యం కలిగినటువంటి వారు, కరుణ కలిగినటువంటి దేవుడు, వాత్సల్యం కలిగినటువంటి దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిలుచును అని విలాపవాక్యంలో మనకు వ్రాయబడిన మాటలు మనము చూస్తున్నాం. అనుదినం తన వాత్సల్యత మన పక్షాన దేవుడు కనుపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, కనికరించే దేవుడు, తన కృపను మన పక్షాన చూపించే దేవుడని మనం చూస్తున్నాం. కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగినటువంటి వాడు. కాబట్టి కృప కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, శాంతమూర్తి అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఆయన నిత్యము కోపించేవాడు కాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. కీర్తన రాసిన గ్రంథంలో మనము చూడవచ్చు ఈ మాటలు. కాబట్టి ఆయన వాత్సల్యత, ఆయన దయ ఎంతవరకు నిలుస్తుందండి? ఆయుష్కాలమంతా తన యొక్క దయ మన పక్షాన కనుపరిచే దేవుడు, నిత్యము కోపించువాడు కాడు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి ఆయన శాంతమూర్తి, కృప కలిగినటువంటి వాడై తాను చేస్తానని తలంచినటువంటి కీడు చెయ్యకుండా ఆయన ఏం చేస్తాడటండి? పశ్చాత్తాపపడును గనుక మీ హృదయములను కాక, మీ వస్త్రములను కాక, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి ప్రియమైన వర్లారా, బాహ్యమైనటువంటి వాటిని మనం ఏదో నష్టపరుచుకొని దేవుని సన్నిధిలో కష్టపెట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుట కాదు, కానీ మన హృదయమును చింపుకొని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో చింపుకొని, అంటే కృమ్మరించుకున్నటువంటి వారమై, పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వారమై, తగ్గించుకున్నటువంటి హృదయం కలిగినటువంటి వారమై, లోబడినటువంటి హృదయం కలిగినటువంటి వారమై, ఆయన సన్నిధిలో విరిగిలినటువంటి హృదయం కలిగినటువంటి వారమై ఏం చేయాలండి? మొరపెట్టే వారంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చేస్తానన్నటువంటి కీడు చేయకుండా, ఏ నష్టమైతే వీరి పక్షాన జరిగించాలని తలంచి ఉంటాడో ఆ నష్టము వారి పక్షాన మరి కలగజేయకుండా దేవుడు తప్పించేవాడుగా ఉంటాడు. యోనా రాసిన గ్రంథంలో మనం చూడగలం, నినివే పట్టణస్థులు చేసినటువంటి ఆ దుర్గతి విషయంలో దేవుడు, మరి నినివే పట్టణస్థుల విషయంలో దేవుడు మాట్లాడే మాట ఒక చక్కనైనటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుడు పశ్చాత్తాపపడే దేవుడు. ఆయన తన ప్రజలకు కీడు చేయాలని, నష్టపరచాలని, నశింపచేయాలని ఆయన ఏమాత్రం ఇష్టపడే దేవుడు కాదు. కాబట్టి పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు కూడా పశ్చాత్తాపపడేవాడుగా ఉంటాడనే విషయాన్ని మనము చూడవచ్చు. యోనా రాసిన గ్రంథములో ఆ మాట మనం చూసినట్లయితే, యోనా గ్రంథము చూడండి ఒక మాట, యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ నినివే వారు తమ చెడునత్తను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై
వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు వారికి కీడు చేయాలని తలంచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎక్కడది? మొదటి అధ్యాయంలో, యోహాను రాసిన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ మాట మనము చూడొచ్చు. మొదటి అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి పోయి. చూసారా, ఇక్కడ మనము చూస్తున్నాం, ఇక్కడ నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది కనుక నేను వారిని ఏం చేయాలనుకుంటున్నాను? ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరికి కూడాను మరి దుర్గతి కలుగుతుంది, అంటే వారిని నాశనము చేయబోతున్నాను, వారి మీద కీడు రప్పించబోతున్నాను అని సెలవిచ్చినటువంటి దేవుడు ఈ మాట నినివే పట్టణస్థులు మరి యోన ద్వారా ప్రకటింపబడినటువంటి ఆ మాట విన్న తర్వాత వారు ఏం చేసినారంటే తగ్గించుకొని గోనెపట్ట తరించుకొని ఉపవాసం ఉండి వారు ఏం చేస్తున్నారు? కన్నీళ్ళు విడుచుచు వారు ఆ దేవుని యందు మాట యందు విశ్వాసించి వారు దేవుని సన్నిధిలో వారు ఒక హృదయాన్ని కృమ్మరించుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. గోనెపట్ట ధరించుకున్నటువంటి వారే వారు మరి ప్రార్థించినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మరి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి వారి యొక్క పశ్చాత్తాప హృదయాన్ని చూసి దేవుడు కూడాను పశ్చాత్తాపంతో మరి నిండుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అయ్యో, నేను నాశనం చేయాలనుకున్నటువంటి ఈ ప్రజలు ఎంత తగ్గించుకున్నారు, ఎంత నా మాట విని లోబడుతూ వచ్చినారు. ఇలాంటి ప్రజల్ని, ఇలాంటి లోబడినటువంటి వారిని, ఇలాగ పశ్చాత్తాపం కలిగినటువంటి నా వైపు తిరిగినటువంటి ఈ ప్రజలను నేను ఎట్లా నాశనం చేయగలను? ఎట్లా వారికి కీడు తలపెట్టాలా? ఎట్లా వారిని ఇబ్బంది పెట్టాలా, బాధ పెట్టాలి? ఈ మాటను నేను వెనక్కి తీసుకోవాలని దేవుడి పశ్చాత్తాపం కలిగినటువంటి వాడై చేస్తానని కీడు చేయకుండా ఏం చేశాడండి? మానుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన శాంతమూర్తి అనేది మనం చూస్తున్నాం. ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు అని మనం చూస్తున్నాం. ఆయన కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు చూస్తున్నాం. నిజంగా దేవుడు తన యొక్క మరి లక్షణాలకు తగినట్లుగా తను ప్రవర్తించినటువంటి వాడుగా తన కార్యమును మరి జరిగించడానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, నినివే పట్టణస్థుల వలె మనం కూడాను ఏం చేయాలా? మనపూర్వకంగా మనం తగ్గించుకున్నటువంటి వారమై, పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వారమై, దేవుని సన్నిధిలో మన హృదయాలను కృమరించుకున్నటువంటి వారమై ఆయన సన్నిధిలో మన యొక్క విజ్ఞాపనం, ఏ అక్కర మనం కలిగి ఉన్నాం, ఏ విషయంలో మనం చింతిస్తూ వస్తున్నాం, ఏ విషయంలో బాధపడుతూ వస్తున్నాం, ఏ అక్కర నిమిత్తం మనం దేవుని సన్నిధిలో మరి అది పొందుకోవాలని ఆయన సన్నిధిలో కనిపెడుతూ హన్న వలె మొరపెడుతూ వస్తున్నామో, ప్రియమైన వర్లారా, ఎస్తేరు వలె మొరపెడుతూ వస్తున్నామో, ఈ నినివే పట్టణస్థుల వలె మరి మొరపెడుతూ వస్తున్నామో, ఆ మొర దేవుడు ఆలకించి ఏం చేస్తాడండి? ఆయన దీవెనలు దయచేయును అన్నమాట మనం చూస్తున్నాం. ఆయన తట్టు మనం తిరిగినప్పుడు, ఆయన వైపు తిరిగి మనం ప్రార్థించినప్పుడు 14వ వచనంలో యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడనే యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహించడు, దేవుడు ఇవ్వడు, దేవుడు చెయ్యడు, దేవుడికి ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యము అని ఎవరైనా మరి చెప్పగలడా? నిజమే, ఎవ్వరు కూడా చెప్పడానికి వెళ్ళలేదు. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడాను లేదు. అబ్రహాంతో దేవుడు చెప్పే మాట అది, అబ్రహమా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నీకు సంతానం కలుగుతుంది అని దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం అంటాడు, మరి సారా కూడా అంటున్నాడు కదా, ప్రభువా మేము వయసు ఉడికినటువంటి వారము, ఈ వయస్సులో మాకేమైనా సంతానం కలుగుతుందా? ఇది జరగని పని, ఇది సాధ్యం కాదు. ఈ ముసలితనంలో మరి సంతానం కలుగుట
అది మరి జరిగే పని కాదని వారు మాట్లాడుతూ వచ్చినారు. అయితే దేవుడు వారితో చెప్పినటువంటి మాట, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. నిజమే, ఆ వాగ్దానము నెరవేర్చబడింది. మనుషులైతే నిజమే, ఆ వయసులో వీరికేం పిల్లలు కలుగుతారు, వీరికేం సంతానం కలుగుతుంది, వీరేమి పొందుకుంటారని మనుషులు ఇస్తారు, మనుషులు మాట్లాడేవారు ఉంటారు, పొందబోయే వాళ్ళు కూడాను అటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానమును అబ్రాహాం జీవితంలో నెరవేర్చినట్లుగా మనం చూడొచ్చు. దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని విషయాన్ని మనం చూస్తున్నాం. మనము దేని గురించి అయితే మనం అడుగుతూ వస్తున్నామో, దేని గురించి అయితే మనం ప్రార్థిస్తూ వస్తామో, దేని గురించి అయితే మనము మరి విజ్ఞాపన చేస్తూ వస్తామో, దేని గురించి అయితే దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతూ వస్తామో, అది దేవుడు మనకు ఏం చేస్తాడండి? అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఎవరు కూడాను చెప్పలేం. కాబట్టి దేవుడు అనుగ్రహించగలడు, ఆయనకు సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఇర్మియా రాసిన గ్రంథంలో కూడాను, యెహెజ్కేలు రాసిన గ్రంథంలో కూడాను దేవుడు పలికే మాటలు మనము చూడవచ్చు. సమయం లేదు కనుక మరి నేను వాక్య భాగాన్ని రెఫరెన్స్ చూపించడం. కాబట్టి సమస్తమును ఆయనకు సాధ్యమే. దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. సమస్తమును చేయుటకు ఆయనకు సాధ్యం, మనుషులకు అసాధ్యం. ఆయన చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడైతే మనము మరి ఇక్కడ మనం చూస్తున్నాము, కన్నీళ్లు విడుచుచు మనం దుఃఖించుచు మనపూర్వకంగా ఆయన తట్టు మనం తిరిగి మన హృదయములను ఆయన సన్నిధిలో కృమ్మరించుకున్నటువంటి వారమై ఆయన సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడే, అప్పుడే అటువంటి ప్రార్థన ఆయన ఆలకించినటువంటి వాడై మన పక్షాన గొప్ప కార్యమును ఆయన జరిగించే గొప్ప దేవుడు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, అటువంటి ఉపవాసము దేవునికి ఇష్టం. అటువంటి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించి మన పక్షాన ఆయన గొప్ప కార్యము చేసేవాడుగా ఉంటాడు. ఒక మాట మనం చూసుకొని ప్రార్థనలో మనము ప్రవేశిద్దాం. చూడండి, యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయంలో, యెషయా రాసిన గ్రంథము 58వ వచనము 58వ వచనం 9వ వచనంలో, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. అప్పుడు కాబట్టి ప్రియమైన వారు, కన్నీళ్ళు విడుస్తూ మనపూర్వకంగా దుఃఖించుచు దేవుని సన్నిధిలో మన యొక్క హృదయంలో ఉన్నటువంటి భారము, మనలో ఉన్నటువంటి దేని కొరకైతే మనము మరి భారంతో దేవుని సన్నిధికి మొరపెట్టాలని, దేవుని సన్నిధిలో నా యొక్క విజ్ఞాపనను ఆయనకు తెలియజేయాలని, నా యొక్క దుఃఖమును ఆయన సన్నిధిలో మరి చెప్పుకోవాలని అటువంటి భారం కలిగి మనము మరి వచ్చి ఉంటున్నామో, అటువంటి మనపూర్వకంగా దేవుని సన్నిధిలో మన హృదయాలు కృమ్మరించుకొని మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రార్థించే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడండి? దానికి ఉత్తరం ఇస్తానని అంటున్నాడు. అప్పుడు నీవు పిలువగా నేను ఉత్తరం ఇచ్చేదను. ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనను. కాబట్టి ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని పై భాగంలో మనము చూస్తాం. కాబట్టి ఆ విషయాలు మనము మరి చూడం. కానీ మనం పిలిచినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు, మనం మొరపెట్టినప్పుడు ఆయన నేనున్నాను అని ఆయన చెప్పి మనం చేసిన మొరకు ఆయన ప్రతిఫలము అనుగ్రహించే వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో నేను కూడాను మరి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖిస్తూ మనపూర్వకంగా దేవుని వద్దకు మనము వచ్చినటువంటి వారమై మన హృదయాల్ని మనం చింపుకొని దేవుని సన్నిధిలో మన అక్కరలు మరి కృమ్మరించుకుంటూ దేవుని సన్నిధిలో మరి మొరపెట్టి ఆయన మనకు మరి ప్రతిఫలము అనుగ్రహించినట్లుగా మనం దేవుని సన్నిధిలో మరి మన యొక్క వ్యక్తిగత అక్కర్ల నిమిత్తం కావచ్చు, సంఘ అక్కర్ల నిమిత్తం కావచ్చు,
భారంతో దేవుని సన్నిధిలో మరి మొరపెట్టినట్లుగా ప్రేమగల ప్రభు మనకు సహాయపడి నడిపించునుగాక.